సినీ నటుడు శివాజీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన దండోరా సినిమా వేడుకలో నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ప్రసంగం మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మహిళా కమిషన్ దీనిని సుమోటో కేసుగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం శివాజీ వ్యాఖ్యలు మహిళల పట్ల అవమానకరంగా ఉన్నాయని నిర్ధారించుకుని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. కేవలం నోటీసులతోనే ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా దీనిపై లోతైన విచారణ జరపాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఇదొక్కటే హాట్ టాపిక్ అయింది. దీనిపై ఇప్పటికే శివాజీ క్షమాపణలు సైతం చెప్పారు. తాజాగా జనసేన నేత నటుడు నాగబాబు శివాజీ కామెంట్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు మోడ్రన్ డ్రెస్ ధరించడం తప్పు కాదని, మన సమాజం ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని అన్నారు నాగబాబు. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్పై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. జనసేన కార్యకర్తగా కాదు, ఎమ్మెల్సీగా కాదు, నటుడిగా కాదు, ఓ సాధారణ మనిషిగా నేను మాట్లాడుతున్నా. ఆడపిల్లల వస్త్రధారణపై చాలామంది కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు ఎలా ఉండాలని, వారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆడపిల్ల ఇదే డ్రెస్ వేసుకోవాలని చెప్పేందుకు మీకేం రైటుంది? ఇలా మాట్లాడిన వారికి కూడా ఆడవాళ్ల నుంచి సపోర్ట్ లభించడం దురదృష్టం. ప్రతి అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుంది. అందరూ మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి అలా ఉండాలని చెప్పే రైట్ మనకు లేదని నాగబాబు చెప్పుకొచ్చారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.